వాలంటరీ వ్యవస్థ వలనే వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. వైఎస్ఆర్సీపీ ఓటమికి వాలంటరీ వ్యవస్థ కారణమా? కారణం కాదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రతిష్టాత్మకంగా ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడానికి ఏర్పరచబడిన ఒక వ్యవస్థనే ఈ వాలంటరీ వ్యవస్థ. వీళ్ళు కర్తవ్యం ఏంటంటే, వాలంటీర్లు చేసే పని ఏమి? ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా చేరినాయా లేదా, ఎవరికి ఏ పథకం రావాలి, పింఛన్ ఏ విధంగా టయానికి ఇవ్వాలి, ఇవి మాత్రమే వాళ్ళు చేసే పనులు. వాళ్ళు ప్రజలతో ఈ వైఎస్ఆర్కు సంబంధించిన కొంతమంది నాయకులు బాహాటంగా ఏమని చెప్తున్నారు, వాలంటీర్ల వలనే మేము ఓడిపోయినాము, మాకు ప్రజలకు కొంచెం గ్యాప్ ఏర్పడింది, మేము ప్రజలతో కలవలేకపోయినాము అని వాళ్ళు అంటున్నారు. ప్రజలు కలవలేకపోవడానికి, గ్యాప్ ఏర్పడడానికి వాలంటీర్ వ్యవస్థ కారణం కాదండి. ప్రజలకు ఈ పథకాలతో పాటు మరికొన్ని అవసరాలు ఉంటాయి. అవి అవసరాలు ఏంటివి అంటే, మనకు రోడ్లు, కరెంటు, అక్కడి నుంచి కాలువలు, డ్రైనేజీ ప్రాబ్లమ్సు, సీజన్ను బట్టి దోమలకు ఏదన్నా ఒక ఆ ఏరియాలో బ్లీచింగ్ పౌడర్ చల్లడాలు, ఇటువంటి కొన్ని పనులు, ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడాల్సిన పనులన్నీ ఈ వాలంటీర్ల చేతుల్లో ఉండేటివేం కాదు. ఇది ఆ ఏరియా కార్పొరేటరు, ఎమ్మెల్యే మీకు సంబంధించిన విషయాలు, ఇవి వాళ్ళకు సంబంధించిన విషయాలు. వాళ్ళు ఇటువన్నీ రెక్టిఫై చేసి అప్పుడప్పుడు ప్రజలలోకి వచ్చి ప్రజలకు ఈ పథకాలతో పాటు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, వారు ఏమన్నా ఫేస్ చేస్తున్నారా, వాళ్ళ ఏరియాలో రోడ్డు ఎలా ఉన్నాయి, డ్రైనేజ్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళు చూడడంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఫెయిల్ అయినారు అనే మనం అంగీకరించాల్సి ఉంటుంది. వాలంటీర్ వ్యవస్థను తప్పుపట్టడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళ కర్తవ్యం ఏమి? ప్రజలకు ఏవైతే చేరాలో పథకాలు అవన్నీ వాళ్ళు చేరవేసినారు. అందులో వాళ్ళు కరోనా వచ్చినప్పుడు వాళ్ళ శక్తికి మించి కరోనా సమయంలో కూడా ప్రజలకు మాస్కులు అందజేయడము, ట్యాబ్లెట్స్ ఇవ్వడము, ఎవరు పోకూడని ఏరియాలలో కూడా పోయి వాళ్ళు సేవ చేసినారు. వాలంటీర్ వ్యవస్థను తప్పుపట్టడానికి ఇక్కడ ఏదీ లేదు. ఇంత పెద్ద వ్యవస్థలో ఎక్కడో ఒక చోట వాలంటీర్ వ్యవస్థలో 2 లక్షల మంది ఉన్న వాలంటీర్ వ్యవస్థలో ఒకవేళ అక్కడో ఇక్కడో ఎవరో ఒకరు తప్పులు చేసి ఉండొచ్చు. కానీ ఇదంతా వాలంటీర్ వ్యవస్థకు ముడిపెట్టి వాలంటీర్ వ్యవస్థ వల్లే మేము ఓడిపోయినాము అనే మాట సమంజసం కాదు. ఎందుకంటే వాళ్ళకు ఏదైతే కర్తవ్యం ప్రభుత్వం ఇచ్చిందో ఆ కర్తవ్యాన్ని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించినారు. కానీ ఒక్కసారే 5 ఏళ్ల కిందట ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు మళ్ళీ తర్వాత ఆ వార్డులలో వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కార్పొరేటర్గా ఎన్నికైన వాళ్ళు కానీ, మా ఏరియాలలో అభివృద్ధి ఎలా ఉంది, రోడ్లు ఏం ఇబ్బందులు ఉన్నాయా, కాలువలు ఏ విధంగా ఉన్నాయి, వాటర్ సక్రమంగా వస్తుందా లేదా, వివిధ ఇటువంటి దానిపైన కొంచెం శ్రద్ధ వహించి ఉంటే బాగుండేదేమో అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఈ ఓటమికి ప్రజలకు మీకు అవినాభావ సంబంధం ఎక్కడ కట్ అయిందంటే, మీరు 5 ఏళ్ళ ముందు గెలిచి 5 ఏళ్ళ తర్వాత మరి వాళ్ళ ప్రజల దగ్గరికి ఎవరే కానీ, ఏ నాయకుడు కానీ ప్రజల వరకు చూడకోకుండా ఉండడం వలన ప్రజలకు గ్యాప్ ఏర్పడింది. కేవలం పథకాలు అందుతున్నాయి ప్రజలకు, వాళ్ళు మనకు ఓట్లు వేస్తారనే ఉద్దేశంలో మీరున్నారు. కానీ ప్రజలకు పథకాలతో పాటు కొన్ని ఇటువంటివి రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్స్, వాళ్ళ అవసరాలకు ఉపయోగపడాల్సిన కొన్ని, వాళ్ళ ఏరియా నీట్గా ఉండాలా, ఇవన్నీ కోరుకుంటారు కదా. అవన్నీ మీరు ఒక నాయకుడిగా ఆ ఎమ్మెల్యే కానీ ఆ కార్పొరేటర్ కానీ మీరు అందిలేకపోయినారనే మనం ఇప్పుడు అనుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇది పార్టీతో పని లేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓడిపోయినారు, టీడీపీ వాళ్ళకు మ్యాండేట్ ఇచ్చినారు. టీడీపీ వాళ్ళు కూడా సేమ్ ఇదే పందాలో పోయి ప్రజలను మాకు ఓటేసినారు, ఓట్లు వేసే వరకు ప్రజలు మాకు అవసరం, ఓట్లు అయిపోగానే మాకు అవసరం లేదు, ఇంకా వాళ్ళ అవసరాలు దేవుడే చూసుకోవాలనే విధంగా మీరు ప్రజలను వదిలేసినంత కాలం ఇదే రిజల్టే రేపు టీడీపీకి కూడా రిపీట్ అవుతాయి. ఖచ్చితంగా ఇవే ఫలితాలే రేపు టీడీపీ వాళ్ళు కూడా చూడాల్సి వస్తుంది. అందుకే దయచేసి ఇంకో వాళ్ళు చేసినారు వాలంటీర్ల వల్ల వచ్చిందనే నెపం ఇవన్నీ ఒకరి మీద వేయడం మానేసి, ఫస్ట్ ఎమ్మెల్యేగా మనకిచ్చిన కర్తవ్యం, కార్పొరేటర్గా మనకిచ్చిన కర్తవ్యం, ప్రజలలో మనం ఏం చేస్తున్నాం, మనకి ఏవి రావాలా, ఇవన్నీ ఏ నాయకుడైతే
గ్రహిస్తాడో పార్టీలకు అతీతంగా అతన్ని గెలిపించడానికి ప్రజలు ఎప్పుడూ ఆయన వెనుకబడి ఉంటారని నమ్మాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు అవే ఫలితాలే మనకు రిపీట్ అయినాయి. ఎందుకంటే కనీసం అంటే 11 సీట్లకు పరిమితం చేసినారంటే మీరు ప్రజలకు డబ్బు ఇస్తున్నాం, పథకాలు ఇస్తున్నాం, ఇదే ఆలోచనలో ఉన్నారే కానీ ఎక్కడ ఎవరే కానీ మనం ఆ ఏరియా ఏ విధంగా ఉంది, ఆ ఏరియాను మనం పట్టించుకుంటున్నామా, ఆ ఏరియా పరిస్థితులు ఏమి, ఇవన్నీ ఎవరు ఏ నాయకుడు వచ్చి 5 ఏళ్ళైనా రాలేదు, చూడలేదు. ఇది ఏ పార్టీ ఏది చేసినా రిపీట్ ఇదే వస్తుంది. దయచేసి ఇది వాలంటరీ వ్యవస్థ మీద వాలంటరీ వల్ల ఇబ్బంది జరిగింది వైఎస్ఆర్సీపీకి అనేది అవాస్తవము. ఇంకా వాలంటీర్ల వల్ల వైఎస్ఆర్సీపీకి మంచే జరిగింది, జగన్ గారికి మంచే జరిగింది. ఆ మంచి వల్లనే ఇంకా 40% ఓట్ బ్యాంక్ అలాగే మిగిలి ఉందంటే ఈ వాలంటరీ వ్యవస్థ సక్రమంగా మీరు ఇచ్చిన పథకాలు ప్రజలకు అందించడం వల్లనే, వాలంటరీ వ్యవస్థ సక్రమంగా ఇవ్వడం వల్లనే మీకు 40% ఓట్ షేర్ ఎక్కడికి పోకుండా అలాగే ఉందంటే ఇది మంచి కారణం. ఈయన వాలంటరీ వ్యవస్థనే అని చెప్పుకోదగలను.